ద న్యూ తమిళనాడు సీఎం తెలిసిందే కదా, తలపతి విజయ్ గారు. బట్ ఆయన సీఎం అవడం అనేది నాకు చాలా షాకింగ్ గా అనిపించింది. ఎందుకు అంటే నాకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని నా చిన్నప్పటి నుంచి ఎప్పుడు చూసినా చాలా అగ్రెసివ్ గా ఉండేవాళ్ళు, చాలా సపోర్టివ్ గా ఉండేవాళ్ళు. ఎలా అంటే ఒక 10 మంది ఆయన గురించి ఒక చిన్న నెగిటివ్ మాట్లాడినా ఒక 100 మంది వచ్చేసేవాళ్ళు నాకు తెలిసిన ఈ సరౌండింగ్స్ లో. సో అసలు ఆయన పాలిటిక్స్ లోకి వస్తే కొంచెం కష్టపడ్డాక సీఎం అయిపోతారని నేను అనుకున్నాను. ఆయనే అవ్వకపోయేసరికి విజయ్ సార్ కి కొంచెం కష్టం అనుకున్నాను. అండ్ ఇంకా అది ఇంపాసిబుల్ అని ఎప్పుడు అనిపించింది అని అంటే త్రిష గారి ఇష్యూ ఎప్పుడైతే రైజ్ అయిందో అప్పుడు ఇంకా అది ఇంకా ఇంపాసిబుల్ అనిపించింది. అసలు ఇంకా ఛాన్స్ 0% అనిపించింది. బట్ సడన్లీ ఆయన సీఎం అయ్యారు అనగానే ఈవెన్ ఎలక్షన్స్ రోజు కూడా ఆయన సీఎం కాదు అని అనుకున్నాను. అలాంటిది ఆయన సీఎం అయ్యారు అనగానే అప్పుడు నాకు అనిపించింది ఓకే, ఒక చిన్న చేంజ్ అయితే మనలో స్టార్ట్ అయ్యింది. కొంచెం ఆలోచిస్తున్నారు మనుషులు కూడా, ఓకే మన వాళ్ళు కూడా కొంచెం ఆలోచిస్తున్నారని నాకు అప్పుడు నిజంగా అనిపించింది. అండ్ హ్యాపీగా అనిపించింది. ఎందుకనంటే చేంజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి ఉన్న పొలిటీషియన్స్ నే పట్టుకొని వేలాడుతూ కాకుండా కొంచెం ఒక కొత్త చేంజ్ అనేది కన్ఫర్మ్ ఉండాలి. నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్, ఇంకా ఎవరైనా యంగ్స్టర్స్ ఎవరైనా పాలిటిక్స్ లోకి వచ్చినా, నిజంగా సర్వ్ చేయాలి అనుకుని పాలిటిక్స్ లోకి వచ్చినా కూడా వాళ్ళకు కూడా ఒక ఛాన్స్ ఉంది అని అయితే నాకు అనిపించింది. ఎందుకంటే ఓకే ఇంకా ఈ ట్రెడిషన్స్ ని పక్కన పెట్టి మన వాళ్ళు కూడా ఒక చేంజ్ ని కోరుకుంటున్నారు అని నాకు అంటే అనిపించింది. సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఈ చేంజ్ మనలో రావడం. సో ఈసారి చూడాలి ఏమవుతుందో. మొత్తానికి కంగ్రాచులేషన్స్ టు విజయ్ సార్.